పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 31వ తారీఖు బుధవారం. సో ఈ సంవత్సరానికి ఇదే లాస్ట్ డే అనమాట. ఎనీహౌ ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్స్లో స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనబడింది. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆఫ్ కోర్స్ డిఫెన్స్, మెటల్, వీటిలో ఏంటంటే చాలా వాటికి స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనపడింది. ఓన్లీ ఐటీ సెక్టర్ మాత్రమే స్లైట్గా డ్రాగ్ చేసింది. సో 95% పైన ఇండియన్ సెక్టర్స్ అయితే బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి. ఇక నిఫ్టీ 50లో టెక్ మహీంద్రా, టీసీఎస్, గ్రాసిమ్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. సింపుల్గా మనకి ఐటీ సెక్టర్ మాత్రమే పెరగలేదని చెప్పేసి క్లారిటీ ఉంది. ఇక జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇది మెటల్స్ నుంచి ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద ఈరోజు నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానం అయితే చాలా బుల్లిష్గా కనిపిస్తూ ఉంది. సెన్సెక్స్ ఒకనొక టైంలో 700 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అయింది. అట్ ద సేమ్ టైం నిఫ్టీ 26,150 పైన అయితే ఫైనల్గా సెటిల్ అయింది. అయితే ఫ్రెండ్స్, మార్కెట్ ఇంతలాగా పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దాంట్లో స్టీల్ స్టాక్స్ అనేది ర్యాలీ చేసాయి. అఫ్కోర్స్ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ అనేది సేఫ్ గార్డ్ డ్యూటీ అనేది అప్ టు 12% స్టీల్ ఇంపోర్ట్స్ మీద విధిస్తామని చెప్పేసి చెప్పారు. సో లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే స్టీల్ సెక్టర్కి పాజిటివ్ సెంటిమెంట్ అనేది లభించింది. ఇక క్రూడ్ ఆయిల్ కూడా కొద్దిగా దాని యొక్క ప్రైసెస్ అనేది డ్రాప్ అయింది. దానివల్ల కూడా కొంత పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయింది. ఇక ఇండియా విక్స్ కూడా కూల్ ఆఫ్ అయింది. అయితే రీసెంట్గా కరెక్షన్ అనేది జరిగింది. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దామో అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వాల్యూ బయింగ్ అంటాం కదా, అట్లాగా వాళ్ళు ఏం చేశారంటే కొన్ని స్టాక్స్ అనేది పిక్ చేసుకోవడం జరిగింది. ఇక స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్లో కూడా కొంత రికవరీ కనిపించింది. సో టెక్నికల్గా కూడా ఒక నిన్నటి రోజున డోజీ అనేది ఫామ్ అయింది నిఫ్టీలో. ఎనీహౌ ఈ ఫ్యాక్టర్స్ వల్ల మార్కెట్లో ఏంటంటే ఒక స్ట్రాంగ్ రికవరీ అండ్ ర్యాలీ అనేది కనపడింది. ఇక స్టాక్స్లో అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి 1 కంటే తక్కువగా ఉంది. సో 1 కంటే తక్కువగా ఉంది అంటే జనరల్గా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో బైరిష్గా మనం అయితే కన్సిడర్ చేసుకుంటాం. అదే 1 కంటే ఎక్కువగా ఉంటే ద ఓవరాల్ సెంటిమెంట్ బుల్లిష్గా అయితే కన్సిడర్ చేస్తాం. ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియా యొక్క మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతూ వస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి 14 years లోకి ఆ యొక్క వాల్యూ అనేది తగ్గిపోయిందనమాట. సో ఇది ఒక రకంగా షార్ట్ టర్మ్లో నెగిటివ్ సెంటిమెంట్గా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే బిజినెస్ ఉందో దాంట్లో నాన్ లైఫ్ ప్రీమియం గ్రోత్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తుంది. దాని యొక్క కంట్రిబ్యూషన్ ఏకంగా 41.4% అనేది ఉందన్నమాట. ఎనీహౌ ఈ యొక్క ఇండస్ట్రీ అనేది బూమ్లో ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్ ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రస్తుతానికి వీళ్ళకి 4,666 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎనివో ప్రస్తుతానికి ఆర్డర్ బుక్ అనేది కంపెనీస్కి పాజిటివ్గా ఉంది. స్టాక్స్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. ఈరోజు వోడాఫోన్కి సంబంధించిన ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఒకనొక టైంలో వోడాఫోన్ ఐడియా అనేది పెరిగిన తర్వాత ఆల్ టైమ్ హై నుంచి కూడా 20% డ్రాప్ అయిపోయిందనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ప్రీవియస్గా ఏజీఆర్ డ్యూస్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి కొంత రిలీఫ్ వస్తుందని చెప్పేసి వీళ్ళు హైకోర్టుకి అప్లై చేయడం జరిగింది. ప్రస్తుతం హైకోర్టు ఏం చెప్తుందంటే ఈ రిలీఫ్ ఏదైతే ఉందో అది మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేయండి, 5 years డ్యూరేషన్ మాత్రం పెంచుతున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కొంతవరకు పాజిటివ్. బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ డ్యూస్ అనేది తీసేస్తారేమో అనుకున్నారు, ఐ థింక్. సో అలా జరగలేదు. సో కొద్దిగా పెరిగి అక్కడ నుంచి కూడా 10% నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్కి సంబంధించిన కొన్ని స్టాక్స్ అయితే అవుట్ పర్ఫామ్ చేసినాయి అనమాట. సో ఈరోజు హెచ్పిసిఎల్, ఐర్కాన్, పీసీబీఎల్ వచ్చేసరికి ఇంట్రాడేలో అప్ టు 5% దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ఎంసీఎక్స్ స్టాక్ వచ్చేసరికి 3% దాకా పెరగడం జరిగింది. మార్గన్ స్టెయిన్లే స్టాక్ని అప్గ్రేడ్ చేసిందనమాట. సో ఇక్కడ నుంచి కూడా ఈ స్టాకు అప్ సైడ్ 66% ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో స్టాక్ వచ్చేసరికి పాజిటివ్గా రియాక్ట్ అయింది. ఇక సిల్వర్ ప్రైస్, గోల్డ్ ప్రైస్ కొద్దిగా డ్రాప్ అయ్యాయి కదా. ముఖ్యంగా సిల్వర్ ప్రైస్ డ్రాప్ అవడం వల్ల హిందుస్థాన్ జింక్ షేర్ మీద కూడా కొద్దిగా ప్రెషర్ అనేది పడింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే సిల్వర్ ఈటీఎఫ్ ఉంటాయి కదా, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, దాంట్లో కూడా అవుట్ఫ్లో అనేది జరుగుతూ ఉందన్నమాట. అంటే వెళ్ళిపోతూ ఉంది, తగ్గుతూ ఉంది. అందుకని ఈ సెంటిమెంట్ వల్ల కూడా ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా హిందుస్థాన్ జింక్ షేర్స్ కానీ సిల్వర్ కానీ అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఐపీఓస్ అనేది లిస్ట్ అవుతున్నాయి కదా. బట్ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఉన్నంత ఉత్సాహం కనిపించట్లేదు, అంత డిమాండ్ కనిపించట్లేదు. ప్రీవియస్గా ఎస్ఎంఈ ఐపీఓ ఏదైనా ఉందంటే డెఫినెట్గా వాటిల్లో మనకి మినిమం 10% నుంచి 90% దాకా కూడా లిస్టింగ్ గెయిన్స్ అనేది ఇచ్చాయి. బట్ ఈ మధ్యకాలంలో నిన్న మొన్న కూడా మనం కొన్ని స్టాక్స్ డిస్కస్ చేసుకున్నాం. సో డిస్కౌంట్లో లిస్ట్ అవుతున్నాయి అనమాట. సో మేబీ ఫండమెంటల్ రీజన్స్ అయి ఉండొచ్చు, ఓవర్ వాల్యుయేషన్స్ అయి ఉండొచ్చు, మూడోది డిమాండ్ సప్లై కాన్సెప్ట్ వల్ల కూడా ఈ యొక్క డిస్కౌంట్లో లిస్ట్ అవుతూ ఉండొచ్చు. ఎనీహౌ ప్రస్తుతానికి ఇది స్టాక్లో
నెగిటివ్ ప్రెషర్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ షేర్స్ వచ్చేసరికి ఏకంగా 14% దాకా పడిపోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ బ్లాక్ డీల్స్ అనేది జరిగాయి అనమాట. అక్షరాల 1,86,000 కోట్ల రూపాయల విలువ కలిగిన బ్లాక్ డీల్స్ అనేది జరిగాయి. మొత్తం మీద స్టాక్ వచ్చేసరికి అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 26,141 దీని యొక్క స్పాట్ అనేది క్లోజ్ అయిందనమాట. సో పుట్ కాల్ రేషియో అనేది 1.36 అనేది ఇండికేట్ చేస్తుంది. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ వచ్చేసరికి వెరీ బుల్లిష్ అనేది ఇండికేషన్ ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,619 దగ్గర దీని స్పాట్ అనేది క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.09 అనేది ఉంది. ఇక మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి బుల్లిష్ ఇండికేషన్ అనేది ఇస్తూ ఉంది. సెన్సెక్స్ 85,208 దగ్గర దీని స్పాట్ అనేది క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1.31 అనేది ఉంది. అయితే బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ యొక్క సెంటిమెంట్ మాత్రం వెరీ బుల్లిష్ అనేది ఇండికేషన్ ఇస్తూ ఉంది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్ని కూడా ఓవరాల్గా బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బుల్లిష్ సెంటిమెంట్తో ఉన్నాయని చెప్పేసి అర్థమవుతుంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే ఈరోజు 2.09% డ్రాప్ అయింది. సో ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ గత 3-4 రోజుల నుంచి కూడా వీక్గా ట్రేడ్ అవుతుంది. మనం చూస్తున్న సమయానికి అరౌండ్ 90 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ 50లో నిన్నటి రోజున డోజీ ఫామ్ అయింది. అక్కడ నుంచి కూడా ఈరోజు గ్యాప్ అప్ అయి సిగ్నిఫికెంట్గా అప్ సైడ్ వెళ్ళటం అనేది జరిగింది. ప్రస్తుతానికి 26,349 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. 25,945 ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్టు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 60,232 అనేది ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. 59,342 ఇమీడియట్ సపోర్ట్ అనేది ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 84,811 ఇమీడియట్గా సపోర్ట్ కనిపిస్తుంది. 85,508 ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే ఉంది. గోల్డ్ విషయానికి వచ్చేసరికి మొన్నటి రోజున సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. నిన్నేమో కొద్దిగా రికవరీ అనేది చేసింది. ఎనీహా ప్రస్తుతానికి మళ్ళీ వీక్గా ట్రేడ్ అవుతుంది. 1,38,957 ఇమీడియట్గా రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. 1,33,449 ఇమీడియట్ సపోర్ట్ అయితే ఉంది. సిల్వర్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. 2,43,478 ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 2,27,835 ఇమీడియట్ సపోర్ట్ అయితే ఉంది. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి సైడ్ వేస్లో కనిపిస్తుంది. 5,300 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 5,131 ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక నేచురల్ గ్యాస్ అయితే వీక్గా ట్రేడ్ అవుతుంది. 340.39 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు. 382 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. బిట్ కాయిన్ విషయానికి వచ్చేసరికి ఒక సపోర్ట్ అయితే ఇక్కడ క్రియేట్ అయింది. 85,017 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్గా మనం తీసుకోవచ్చు. 94,058 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇయర్ ఎండింగ్ ఈరోజు మార్కెట్స్లో అయితే స్ట్రాంగ్ రికవరీ కనబడింది. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇక్కడ పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయింది. ముఖ్యంగా మెటల్స్ నుంచి స్ట్రాంగ్ రికవరీ అనేది కనబడింది. బట్ స్టిల్ ఏంటంటే ఐటీ సెక్టార్లో కొద్దిగా సెంటిమెంట్ వీక్గా ఉంది. ఒకవేళ ఐటీ సెక్టర్ కంట్రిబ్యూషన్ అనేది ఇచ్చింది అనుకోండి, డెఫినెట్గా మన మార్కెట్స్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి ట్రై చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్లో కొద్దిగా బులిష్ సెంటిమెంట్లో మార్కెట్ ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకోండి, తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.